బ్రతికే హక్కు ఎంత ముఖ్యమో గౌరవంగా చనిపోయే హక్కు కూడా అంతే ముఖ్యం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కోరుకునేది ప్రశాంతమైన జీవితం, అలాగే మన జీవితపు చివరి ప్రయాణంలో ప్రశాంతమైన మరణం. కానీ ఒక తల్లి తన కన్న బిడ్డ చనిపోవాలి అని ఎప్పుడైనా కోరుకుంటుందా? అసలు ఆ పరిస్థితి వస్తే ఆ కన్న తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోతుంది. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం దేశం మొత్తాన్ని కంటతడి పెట్టించే ఒక తల్లి బాధ. 13 ఏళ్లుగా కోమాలో ఉన్న తన కొడుకుకి మరణాన్ని ప్రసాదించమని సుప్రీంకోర్టు మెట్లెక్కిన ఒక కుటుంబం కథ. ఇదే హరీష్ రాణా కేస్. అసలు ఎవరి హరీష్ రాణా? 2013లో 19 ఏళ్ల వయసులో లైఫ్ మీద చాలా ఆశలతో పంజాబ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక నార్మల్ స్టూడెంట్ అతను. కానీ విధి అతని పాలిట శాపంలా మారింది. ఆగస్టు 2013లో తను ఉంటున్న పీజీ బిల్డింగ్ 4th ఫ్లోర్ నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. కింద పడ్డంతోనే తన తలకి బలమైన గాయాలయ్యాయి. హాస్పిటల్కి తీసుకెళ్తే అతను టెస్ట్ చేసిన డాక్టర్స్ చెప్పిన మాట, అతను పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ కి వెళ్ళిపోయాడు అని. ఈ పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్ అంటే ఊపిరి ఉంటుంది కానీ స్పృహ ఉండదు, కాళ్ళు చేతులు పనిచేయవు, జీవితాంతం జీవోత్సవంగా అలానే పడి ఉంటారు. ఆహారం నీళ్లు ట్యూబ్ సహాయంతో ఇవ్వాల్సిందే. ఇలా 1 రోజు కాదు 2 రోజులు కాదు, అక్షరాల 13 ఏళ్లు ఒక నరకం లాంటి జీవితం అనుభవించాడు. తన కొడుకు పడుతున్న నరకాన్ని రోజు చూడలేక ఆ తల్లిదండ్రులు కుమిలిపోయారు. అసలు మళ్ళీ నార్మల్ గా రికవర్ అయ్యే ఛాన్సే లేనప్పుడు ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్ ని తీసేయడానికి అనుమతించండి అని ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. కానీ అక్కడ నిరాశ ఎదురైంది. చివరకు మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లారు. జనవరి 2026లో సుప్రీంకోర్టు జడ్జెస్ స్వయంగా హరీష్ రాణా తల్లిదండ్రులతో మాట్లాడారు. ఎయిమ్స్ డాక్టర్స్ టీం కూడా హరీష్ రాణాని పరీక్షించి ఇక హరీష్ రాణా మామూలుగా అవ్వలేడు అని తేల్చి చెప్పారు. ఫైనల్ గా మార్చి 11, 2026 తేదీన సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. హరీష్ రాణా ప్రశాంతంగా చనిపోవడం కోసం మెర్సీ కిల్లింగ్ కి అనుమతి ఇచ్చింది. ఇక్కడ చాలా మందికి డౌట్ రావచ్చు, అసలు మెర్సీ కిల్లింగ్ అంటే ఏంటి అని. ఈ మెర్సీ కిల్లింగ్ 2 రకాలు. ఫస్ట్ వన్ యాక్టివ్ మెర్సీ కిల్లింగ్. ఒక వ్యక్తి బాధను చూడలేక డైరెక్ట్ గా విషమో లేదా లెతల్ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణం తీయడం. ఇది మన దేశంలో నేరం. సెకండ్ వన్ ప్యాసివ్ మెర్సీ కిల్లింగ్. బ్రతికే ఛాన్స్ లేదు అని తెలిసాక వాళ్ళని ఇంకా వెంటిలేటర్ సహాయంతో బ్రతికించకుండా ఆ ఆర్టిఫిషియల్ లైఫ్ సపోర్ట్ ని తీసేయడం. హరీష్ రాణా విషయంలో కూడా ఇదే జరిగింది. దీనివల్ల అతను లైఫ్ సపోర్ట్ లేకుండా సహజంగానే మరణిస్తాడు. దీనికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మార్చి 14, 2026న హరీష్ రాణాని ఢిల్లీ ఎయిమ్స్ కి షిఫ్ట్ చేశారు. అక్కడ డాక్టర్ల సమక్షంలో అతనికి లైఫ్ సపోర్ట్ తీసేశారు. ఆ సమయంలో అతని తల్లి ఏడుస్తూ అందరిని క్షమించనన్నా, ఇంక వెళ్ళిపో అని ఆ తల్లి పెట్టిన కన్నీరు అందరి గుండెల్ని పిండేసింది. జీవితం అంటే ఊపిరి పీల్చుకోవడం కాదు, గౌరవంగా బ్రతకడం. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వల్ల లివింగ్ విల్ అనే కొత్త కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ లివింగ్ విల్ అంటే రేపొద్దున నాకు ఏదైనా ప్రమాదం జరుగో లేక ఏ వ్యాధి సోకో నేను కోమాలోకి వెళ్ళిపోతే డాక్టర్స్ నన్ను పరీక్షించి ఇక మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్తే నాకు ఆర్టిఫిషియల్ గా వెంటిలేటర్ సపోర్ట్ అండ్ ఫీడింగ్ ట్యూబ్స్ పెట్టి నన్ను బ్రతికించకండి, నన్ను ప్రశాంతంగా చనిపోనివ్వండి అని ఒక లీగల్ డాక్యుమెంట్ లో రాసి సాక్షి సంతకాలు పెట్టి నోటరీ లాయర్ తో స్టాంప్ వేపిస్తే అదే లివింగ్ విల్ అంటారు. మీరు చెప్పండి, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ మరణం గురించి నిర్ణయం తీసుకుంటారా? మన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక తల్లి తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టే అంటారా? మీరు ఈ సంఘటన పైన ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.